లక్షల్లో జీతాలు మీకా గుంతల్లో గాయాలు మాకా రామకిషోర్ ఒకసారి రాజలక్ష్మి ఫోన్ చేయరా చెప్పినా గుంతల్లో గాయాలు మాకు గుంతల్లో గాయాలు మాకు లక్షల్లో జీతాలు మీకు లక్షల్లో జీతాలు మీకు చేతగాని కమిషనర్ అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి లక్షల్లో జీతాలు మీకు లక్షల్లో జీతాలు మీకు లక్షల్లో జీతాలు మీకు చేతగాని కమిషనర్ చేతగాని కమిషనర్ చేతగాని కమిషనర్ అధికారుల మొండి వైఖరి అధికారుల మొండి వైఖరి గుంతల్లో గాయాలు మాకు లక్షల్లో జీతాలు మీకు లక్షల్లో జీతాలు మీకు గుంతల్లో గాయాలు మాకు భారత్ మాతాకి కమిషనర్ గారి నిరంకుశత్వ పాలన నశించాలి నశించాలి కమిషనర్ గారి నిరంకుశత్వ పాలన నశించాలి నశించాలి భారత్ మాతాకి గుంతల్లో గాయాలు మాకు లక్షల్లో జీతాలు మీకు గుంతల్లో గాయాలు కాంగ్రెస్ డౌన్ డౌన్ చేతగాని కాంగ్రెస్ డౌన్ డౌన్ మాయమాటల కాంగ్రెస్ డౌన్ డౌన్ మాయమాటల కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ కమిషనర్ రాజీనామా చేయాలి లక్షల్లో జీతాలు మీకా గుంటల్లో గాయాలు మాక లక్షల్లో జీతాలు మీకా లక్షల్లో జీతాలు మీకా గాయాలు మాక లక్షల్లో జీతాలు మీకా మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో ప్రజలకు తెలియడం లేదు, తెలియజెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. మల్కాజ్గిరికి కమిషనరా, జోనల్ కమిషనరా, ఇటువంటి సాంకేతిక పరమైన విషయాలు ప్రజలకు ఏవీ తెలియదు. కానీ వాళ్ళకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీళ్ళు. కానీ ఈ 4 వ్యవస్థలు గత సంవత్సర కాలంగా నత్తనడకన జరుగుతున్నాయి, కుంటుపట్టిపోయినాయి. మొత్తం రోజుకో సంఘటన, రోజుకో ప్రమాదం మౌలాలీలో జరుగుతుంది. మౌలాలీలో ఆర్టీసీ కాలనీ, డీమార్ట్ రోడ్డు, మెయిన్ రోడ్లు ఇవి. అందరూ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళే దారులు, బస్సులు వెళ్ళే దారులు. కానీ అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము లెటర్లు ఇస్తున్నా కానీ పనులు జరగట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. మెయిన్ రోడ్లు ఇట్లున్నాయంటే ఇంకా అంతర్గత రోడ్లు, కాలనీ, ఇంటర్నల్ రోడ్స్ గురించి చెప్పనవసరం లేదు. ప్రతి కాలనీలో ప్రతి పౌరుడికి రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు, మంచినీటి వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎంఎంసీ మీద ఉంది. ఇదివరకు జిహెచ్ఎంసీ మీదే ఉండే. మీ ఎంఎంసీ వచ్చిన నుంచి పనులేమీ జరగట్లేదు. ఊరికే తిరుగుతున్నారు అంతే, కానీ పనులు అయితే జరగట్లేదు. వాళ్ళకి అధికారులకు హోదాలు పెరుగుతున్నాయి, వాళ్ళ జీతాలు పెరుగుతున్నాయి, కానీ ప్రజలకు సౌకర్యాలు పెరగట్లేదు. సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎంఎంసీ మీద ఉంది, జిహెచ్ఎంసీ మీద ఉంది. మీరు వెంటనే మీరు ఫీల్డ్ రంగంలోకి దిగండి, మీరు కాలనీలను చూడండి. మేము ప్రజలు వచ్చి మీకు లెటర్లు ఇవ్వాలా, మిమ్మల్ని అడుక్కోవాలా? ప్రజావాణి పేరిట ఎన్నిసార్లు, ఒక్కొక్క కాలనీకి ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినాం, అయినా ఎందుకు శాంక్షన్లు ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు? నిధులు లేకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? మీకు జీతాలు ఎట్లా వస్తున్నాయి? ప్రజలకు ఇవన్నీ తెలియదు. ప్రజలకు సౌకర్యాలు కావాలి, మీరు కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అయితే రోజుకు ప్రతిపక్షాలను తిట్టడం తప్పితే ఇంకా వాళ్ళకి పాలన ఏం చేత కావడం లేదు. ప్రతిరోజు పేపర్ చూస్తే పేపర్ నిండా ముఖ్యమంత్రి గారి ఫోటోలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. పనులు చూపించండి, మీరు చేసిన పనులు పేపర్లలో వేయించండి, కానీ మీ ఫోటోలు మాకు అవసరం లేదు. రోజు మీ మొహం చూడాలని ప్రజలు కోరుకోవట్లేదు, మీ పనులు చూడాలని కోరుకుంటున్నారు. వెంటనే మౌలాలీలో, మల్కాజ్గిరిలో ప్రతి రోడ్డును అభివృద్ధి చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత చేతగానటువంటి సవట దద్దమ్మ అధికారులను, తన కులానికి చెందినటువంటి కొంతమంది గుత్తేదారులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇక్కడ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి కేవలము కమిషన్లు దొబ్బడం కోసం
వాళ్ళ వ్యాపార సామ్రాజ్యంలో బిల్డింగ్ల పర్మిషన్స్ కోసం ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్స్ని ఈ ముఖ్యమంత్రి వాడుకుంటున్నాడు తప్ప కార్పొరేషన్ అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు పనుల జరపడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు గుంతలు, రోడ్లపైన గుంతలు పడి జనాలు కింద పడి కాళ్ళు చేతులు విరుగుతుంటే హాస్పిటళ్ళకి బిల్లులు వస్తున్నాయి తప్ప ఈ కమిషనర్ కళ్ళు తెరవట్లేదు, మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉత్తమ్ నగర్లో ఉన్నటువంటి రోడ్డుకి ఆ రోజు కార్పొరేటర్ నిధుల్లో ఉన్నప్పుడే మన నిధులు అక్కడ శాంక్షన్ అయినప్పటికీ కూడా బీటీ లేదన్నారు. బీటీ లేకపోతే సీసీ కన్వర్షన్ చేసిన పర్లేదు, సీసీ కన్వర్షన్ చేశారు. చివరికి రోడ్ల మీద భర్త తారు కూడా వేసినాము. మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ లేదన్నారు, 13 తారీఖు చేస్తామన్నారు. ఈరోజు మరి ఇప్పటి వరకు ఆగస్టు 15 కూడా అయిపోయింది, 16 తారీఖున కూడా ఇప్పటి వరకు కూడా పనులు మొదలు పెట్టలేదంటే మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదా? మరోవైపు వీధి దీపాలు కూడా నిర్వహించలేటువంటి పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ ఉందా? కనీసము 8,000 రూపాయల జీతాలు, 8,000 రూపాయల జీతాలు ఇవ్వక ఆ కింది స్థాయి వర్కర్లు తిరుగుతుంటే ప్రతిసారి నెపం మొత్తం కూడా చిన్న కింది స్థాయి అధికారుల మీద వేసి మీదున్నటువంటి అధికారులు ఏసీ రూముల్లో పడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆస్తి పన్ను పేరుతోటి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇష్టానుసారంగా ట్యాక్సులు పెంచిర్రు, కానీ పనులు మాత్రం జరగట్లేదు. లక్షల రూపాయలు తీసుకుంటున్న కమిషనర్ మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని ఈరోజు నేను అడుగుతున్నా మల్కాజ్గిరి ప్రజల తరఫున. ఎందుకు మేము ఇన్ని రోజులు ఒప్పుకోవాలి? ఒక్కసారి చెప్తే సరిపోదా? ఒక్క రిప్రజెంటేషన్ సరిపోదా? పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో రిప్రజెంటేషన్లు గుంతలు పూడ్చడానికి మీ డ్యూటీ కాదా? మీ జాబ్ కాదా? అరే కనీసం వినాయక చవితి, బోనాల పండుగలైతే ఏర్పాటు కూడా చేయలే. మల్కాజ్గిరి నడుబొడ్డి గడ్డలో జరిగే బోనాల పండుగకి కమిషనర్ రాలేదు. కొత్తగా మల్కాజ్గిరి కమిషనరేట్ ఏర్పాటైతే మరి కమిషనర్గా ఉన్నటువంటి ఈ వినయ్ కృష్ణారెడ్డి గారు మరి మల్కాజ్గిరి కేంద్రంగా ఉన్నటువంటి బోనాల పండుగకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా? నీకు పండగలు పట్టావు, నీకు రోడ్ల గుంతలు పట్టావు, వీధి దీపాలు పట్టావు, ఆస్తి పన్నులతోటి ప్రజల నడ్డి విరుస్తున్నా పట్టదు. అసలు ఏ పని జరుగుతున్నా పట్టదు. నీకు వాటర్ వర్క్స్తో కోఆర్డినేషన్ ఉండదు. ట్యాంకర్లు ఇక్కడి నుంచి ఎందుకు పోతున్నాయి? సివరేజ్ రోడ్డు మీద ఎందుకు వస్తుంది? సిల్ట్ ఎందుకు ఎత్తట్లే? దానివల్ల శానిటేషన్ ఇబ్బంది ఎంత పడుతుంది? దీనిపైన నీకు కన్వర్జెన్స్ మీటింగ్లో మాట్లాడడం చేత కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇష్టానుసారంగా రోడ్ల మీద వదిలేసి దాన్ని పూడ్చకపోతే మాట్లాడడం నీకు చేత కాదు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకోవడం నీకు చేత కాదు. శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రజల ఉద్యోగస్తులకు జీతాలు లేవు, కనీసం వాళ్ళని రీఫిల్ చేస్తా అని చెప్పి ఎప్పుడో సంవత్సరాల క్రితం కౌన్సిల్లో తీర్మానం చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఉద్యోగాల్లో విధుల్లోకి తీసుకోలేనటువంటి పరిస్థితి. ఏం పని చేస్తున్నావు కమిషనర్? నువ్వు జీతం తీసుకొని ఏసీ రూముల్లో పడుకొని నీ తిండి తింటూ నువ్వు ఇదేమన్నా మీ కులానికి సంబంధించిన కార్పొరేషన్ అనుకున్నావు? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే 40 లక్షల మంది ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి ఈరోజు ఈ కమిషనరేటు ప్రతిష్టాత్మకమైనది. దేశంలోనే పెద్ద పార్లమెంటరీ మల్కాజ్గిరి, ఎంతో ప్రఖ్యాతిగాంచిన మల్కాజ్గిరి అసెంబ్లీ ఇంత కమిషనరేట్గా జోన్గా విభజించిందని ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంటే నీ చేతగాంతరం వల్ల, నీ కాంగ్రెస్ పార్టీకి అడుగులు మొడుగులు వచ్చేటువంటి నీ వైఖరి వల్ల ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిస్థితి దీనంగా ఉంది. ఆస్తుల విభజన జరగాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ నుంచి మనం విడిపడిన తర్వాత మనకి రావాల్సిన బకాయిలేవి? మన ఆస్తులు, మనకి పాత జోనల్ కార్యాలయం మన సొంత ఆస్తి, దాన్ని నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ విధంగా చూసుకు ఏకరువు పెట్టుకుంటూ పోతే 100,000 సమస్యలు ఉన్నప్పటికీ కూడా కమిషనర్ చేతగాక సవటలాగా మొద్దు నిద్రపోతున్నాడు. సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా నేను. సిగ్గు తెచ్చుకో. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి. ప్రజల నుంచి తీసుకున్న జీతం, ఈ లక్షల రూపాయల జీతాన్ని నీ ఏసీ కార్లను వెనక్కి చేయని చెప్పి నీలాంటి చవట కమిషనర్లు మల్కాజ్గిరి ప్రజలకు అవసరం లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇప్పటికీ లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఖబర్దార్ కమిషనర్. మున్సిపాలిటీ నుంచి గ్రేటర్ హైదరాబాద్లో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయిన తర్వాత ప్రత్యేక గుర్తింపుతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మల్కాజ్గిరి ప్రజలు అరే మనకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది, చాలా హై లెవెల్లో డెవలప్ అవుతుంది అనుకుంటే అనౌన్స్ చేసినాక మొట్టమొదటిగా జరిగిన పని ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచిండు. ట్యాక్స్ కలెక్షన్ మీద దృష్టి పెట్టారు.
ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధి కానీ ఇక్కడ కానీ ఎటువంటి పనులు జరగలేదు. కాంట్రాక్టులు ఎక్కడ కూడా పండుగల ముందు ప్యాచ్ వర్క్ చేయడానికి ఒక కాంట్రాక్టర్ చేసిన పని ఏంటంటే అక్కడక్కడ పెయింట్ రుద్దినట్టు నల్లగా పెయింట్లు వేసినట్టు వేసిండు. దానివల్ల మళ్ళా లేని ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు స్పీడ్గా పోలేము. తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు జారి కింద పడుతున్నారు, నడుములేమో ఇరుగుతున్నాయి. వీళ్ళకేమో మంచిగా హాయిగా ఏసీలో కూర్చొని పని చేస్తుంది కమిషనర్. కనీసం ఇప్పుడు మా కార్పొరేటర్ చెప్పినట్టు తెలంగాణలో అత్యంత వైభవంగా జరిపిన ఏకైక పండుగ బోనాల అమ్మవారి జాతర. మర్యాదపూర్వక గౌరవంతో ప్రోటోకాల్గా వచ్చి విజిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అక్కడ నిర్వహణ ఏర్పాట్ల విషయంలో సమీక్షించాల్సి ఉంది. అక్కడ కూడా రాలేదు. సరే, వారు ఎక్కడ ఏ సంస్థకు చెందినవారు మనకు అనవసరం, కానీ బాధ్యతగా చేయాల్సిన బాధ్యత చేయలేదు. ఇప్పుడు ప్యాచ్ వర్క్ల పేర్లతో కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ముగ్గేస్తున్నారు. ఏది ఎక్కడ జరుగుతుందో తెలుసలేదు, ఏ పని జరుగుతలేదు. కానీ ముగ్గు సంచులు మటు కథమైపోతున్నాయి మున్సిపల్ ఆఫీస్లో. ఏ పని జరుగుతలేదు, కొబ్బరికాయలు కొట్టుడు, ముగ్గు లేదు, అంతే. ఏ జరుగుతలేదు. శాంక్షన్ అయింది, అగో శాంక్షన్. పాత తరంలో శాంక్షన్ అయ్యే కూడా ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదు. ఉదాహరణకు మల్కాజిగిరి అనుటెక్స్ నుంచి గౌతమ్నగర్ పోవాలంటే వారి యొక్క పరిస్థితి చూడండి. మొన్న ఎక్కడో విన్నాం మేము, చనిపోయిన వ్యక్తిని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే బతికిందంట, లేచి కూర్చున్నది బతికి. అట్లా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రోడ్డు వేయటం లేదని అనిపిస్తుంది నాకు. అరే, అట్లనన్నా వైద్య పరీక్షల ద్వారా బయటపడతారేమో అని దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు అధికారులు. గుంతలమయంతో ఉంటే ప్రాణాలతో కాపాడవచ్చు, చనిపోయిన వాళ్ళు బతుకుతారేమో అని ఆశపడుతున్నట్టున్నారు. ఇది ఎంత ఘోరం అండి. అంబులెన్స్లో కూర్చున్న పేషెంటు సలైన్ ఎక్కించి సర్జరీ అయిన మహిళలు ఫ్రీ డ్రాపింగ్ అంటారు. సర్జరీ అయిన మహిళని ఫ్రీగా డ్రాప్ చేస్తామని అంబులెన్స్లో పోతారు. ఎట్లా తీసుకుపోతారు? అసలు పరిస్థితే లేదు. ఎంత నిపుణుడు డ్రైవర్ ఉన్నా కానీ కూడా నడిచే పద్ధతి లేదు. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ సమస్య వదిలేదు. ఏ ఇంటి యజమాని కూడా ఎక్కడ కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. అటు హాస్పిటల్, ఇది ఆర్థిక భారం. 22 కదా, 22 ఇయర్ 22 సెక్షన్ చట్టం కింద అందరికీ కూడా తిరిగి నోటీసులు ఇవ్వడము. ఇది 40 కాదు 100 ఏళ్ళ నిర్మాణంలో ఆయన ఇంటికి కూడా మళ్ళీ ఇస్తున్నారు. అంటే రెవెన్యూ అధికారులు అప్పుడు లేరా, ఇప్పుడు ఉన్నారా? ఇది మున్సిపల్ అధికారులు పని చేసిన వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పారా, వాళ్ళు ఐడెంటిఫై వీళ్ళకి ఇచ్చారా? ప్రతి ఇంటి ఓనర్ కూడా ఈరోజు బిడ్డ పెళ్ళికో, కొడుకు పెళ్ళికో, లేకపోతే బిడ్డ చదువు గురించి కనీసం బ్యాంక్ లోన్ కన్నా లేకపోతే ఏదన్నమాట ఎవరు కూడా తీసుకుంటలేరు డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ ఆథరైజ్ చేస్తలేరు ఎవరు కూడా. ఇది కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్య వైఖరి. ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు. కేవలం అయిపోయినాయి, నేను అయిపోయింది 10,000 అయిపోయినాయి, 20,000 మందికి ఇది కలిగింది, విముక్తి కలిగింది అంటూ ఎవరికి ఎక్కడ కలగలేదు. ఏ డాక్యుమెంట్ కూడా రీచ్ అవ్వట్లేదు, ఎవరు కూడా లోన్ ఇవ్వటం లేదు. ఇది పరిస్థితి. ఇది కేవలం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు వారి యొక్క ట్యాక్స్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. కానీ ఇంకా ఎటువంటి అభివృద్ధి, ప్రజల సమస్యల పైన కానీ ప్రజా సమస్యల మీద పనిచేస్తే ఇంతమంది ప్రజలు రోజు వికలాంగులు నడవలేక మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, కమిషనర్గా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఇదంతా కూడా కేవలం వాళ్ళ యొక్క నిద్ర మత్తులో ఉన్న అధికారులు వెంటనే ఓస్లో వచ్చి తక్షణమే ప్రజా సమస్యల మీద పరిష్కరించాలా. అదేవిధంగా ప్యాచ్ వర్క్ అనేది ఎక్కడ చేయకుండా డైరెక్ట్ తార్ రోడ్ వేస్తారో లేకపోతే సిమెంట్ రోడ్ వేస్తారో కానీ ఇమీడియట్లీ రోడ్లు వేయడం మొదలు పెట్టండి. మాంకాలం పండుగ వెనక్కి చేస్తామన్నారు, తవ్వుతే ఇబ్బంది ప్రజలకు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి వచ్చేది, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు? వినాయక చవితి ఉంది, ఊరేగింపులకు అడ్డుగా ఉంటుంది, ఎక్కడ తవ్వినా కానీ పండుగ వెనక చేస్తామంటారు. మళ్ళీ ఎంబడి ఇంకో పండుగ వస్తుంది. అంటే వీళ్ళు సాకు ఎత్తుకుంటారు కానీ సమస్య తీరుస్తలేరు. కాబట్టి వెంటనే తక్షణమే కమిషనర్ కృష్ణారెడ్డి గారు, వినయ్ కృష్ణారెడ్డి గారు మల్కాజిగిరికి వచ్చి పర్యటించి సమస్యలను గుర్తించి ఒకసారి అధికారికంగా వచ్చి అన్ని సమీక్ష పెట్టాల్సిన బాధ్యత వారికి ఉంది. కాబట్టి వెంటనే రావాలి ఇక్కడికి, తక్షణమే మీటింగ్ కండక్ట్ చేయాలా, పుర ప్రజలతో వెంటనే మీటింగ్ కండక్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారము. నేను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, వినాయక్ నగర్ డివిజన్. అసలు మేము కార్పొరేటర్స్ అయిపోయిన టర్మ్ అయిపోయినప్పటి నుంచి చూస్తుంటే అసలు ఎక్కడ చూసినా గుంటలు, అసలు ఎవరు కూడా మాట వినిపించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది.
అసలు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా అసలు స్ట్రీట్ లైట్స్ అన్నవి పనిచేయవు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. అది మైక్యూర్ అన్న యాప్ ఒకటి పెట్టారు. ఆ మైక్యూర్ కూడా అసలు ఎప్పుడు పనిచేయదు. ఎవరు స్పందించరు. స్పందించినా ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్తారు. అది అక్కడ అసలు పని అవ్వదు, కానీ అది క్లోజ్ చేస్తారు ఆ సబ్జెక్ట్ని. అసలు మొన్నటి వరకు అయితే ఒక ఎస్సీ గారు ఇక్కడ ఉంటే ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. టెండర్స్ ఓపెన్ చేసేవాళ్ళు లేరు. 1 crore కంటే ఎక్కువ టెండర్స్ ఉంటే ఒక ఈ లెవెల్లో ఎస్సీ లెవెల్ ఉండాలి. ఒక ఇంజనీర్, ఒక ఆఫీసర్ లేక టెండర్లు ఓపెన్ కావట్లేదు. సో అటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటిది అర్థం కావడం లేదు. అండ్ పండగ అని చెప్పి పండగకి రోడ్లు గుంటలు పూడుస్తామని చెప్పి ఏదో తూతూ మంత్రంగా చేయడమే. అండ్ కాంట్రాక్టర్స్ కూడా మీరు చూడాలి, ఎక్కడైతే రోడ్స్ అవుతున్నాయో, ఎక్కడైతే బాక్స్ డ్రైన్లు అవుతున్నాయో ఎంత స్లోగా చేస్తున్నారంటే ఆ టెండర్లు ఓపెన్ అవ్వక వర్షాకాలం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇప్పుడు వర్షాలు వచ్చినాయని పనులు ఆగిపోతూ అండ్ జనాలు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే మీరందరూ కూడా స్పందించి, ఆఫీసర్స్ అందరూ కూడా స్పందించి మనుషులకి సదుపాయాలు రక్షణ కల్పించాలి. అది కాకుండా రోడ్లు వేసిన చోట మేము అసలు అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్స్ అడుగుతున్నాము, రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ అడుగుతున్నాము, లైక్ అట్లీస్ట్ రంబుల్ స్ట్రిప్స్ అడుగుతున్నాము. అవి కూడా వెయిట్కి కూడా శాంక్షన్స్ లేవు. ఏవి పట్టించుకోరు. మా చెరువులు చూడండి, మా బండ చెరువు చూడండి, సఫిల్గూడ చెరువు చూడండి, అసలు ఎట్లా ఉన్నాయంటే మురికి కూపాలు. వాటి నిండా కూడా ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ దోమలు స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లా దోమలు స్టార్ట్ అయినాయంటే అసలు ఏంటి ఆ గుర్రపు డెక్క అసలు తీస్తారా తీయరా? అసలు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు? ఈ సమాధానం వెంటనే కావాలి. భారత్ మాతాకి జై. నశించాలి 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 నశించాలి. కమిషనర్ గారు వెంటనే మొద్దు నిధుల్లో ఉన్న కమిషనర్ వెంటనే నిద్ర లేవాలి. మొద్దు నిధుల్లో ఉన్న కమిషనర్ వెంటనే మొద్దు నిధుల్లో ఉన్న కమిషనర్ వెంటనే మొద్దు నిధుల్లో ఉన్న కమిషనర్ వెంటనే ఉత్తమ్ నగర్ రోడ్డు పనులను వెంటనే ఉత్తమ్ నగర్ రోడ్డు పనులను వెంటనే ఉత్తమ్ నగర్ రోడ్డు పనులను వెంటనే రోడ్ల గుంతల పనులను వెంటనే గుంతల పూర్తి పనులను వెంటనే వీధి దీపాల నిర్వహణ వెంటనే వీధి దీపాల నిర్వహణ వెంటనే అడ్డగోలు ప్రాపర్టీ ట్యాక్సుల పెంపుడు వెంటనే అడ్డగోలు ప్రాపర్టీ ట్యాక్సులు వెంటనే శానిటేషన్ సమస్యలను వెంటనే శానిటేషన్ సమస్యలను వెంటనే శానిటేషన్ సమస్యలను వెంటనే లక్షల జీతాలు మీకా లక్షల జీతాలు మీకా ప్రజా సమస్యలపై వెంటనే ప్రజా సమస్యలపై వెంటనే
అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మల్కాజ్గిరి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మల్కాజ్గిరి ప్రజల సమస్యలని ముద్దు నిద్రపోతున్న అధికారులు మేల్కొనాలి మేల్కొనాలి ముద్దు నిద్రపోతున్న అధికారులు మేల్కొనాలి మేల్కొనాలి ముద్దు నిద్రపోతున్న అధికారులు మల్కాజ్గిరిలో చెరువులను వెంటనే క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి, శుభ్రం చేయాలి, మల్కాజ్గిరిలో చెరువులను వెంటనే మల్కాజ్గిరిలో చెరువులను వెంటనే మల్కాజ్ చెరువులను వెంటనే రాని వేద్దాం వాళ్ళు రాని మనం వాళ్ళు రాని రిప్రజెంటేటివ్ ఎన్నిసార్లు ఆయన చెప్పుకున్నా మొదలుపెట్టుకున్నా కూడా ఇప్పటివరకు ఊర్లో ఉన్నట్టు అడవిలో ఉన్నట్టు అయిపోయింది 500 కిలోమీటర్లు 1.5 year నుంచి how many times we have given them अब एक बार हमारा साथ आइए ये प्रजावाणी है ना सर ये प्रजावाणी में लाइव में आप हम भी प्रजा है हमारे प्रजा के साथ एक बार हमारा साथ चलिए कदम कदम मिला के चलते हैं देखते रोड पे कैसा है आपको लाइव में दिखाते हैं एक बार आपको साफ साफ दिखा देते हैं क्या है रोड पे प्लीज कम एक बार आइए प्लीज 5 मिनट के लिए आप एक बार आइए कैसे लोग गिर रहे हैं क्या स्थिति है उधर वहां पे आप देख सकते हैं आपका प्रत्यक्ष आंखों से एक बार आइए प्लीज उतना ही हमारा रिक्वेस्ट है आपसे आने वाले दिन में वीडियो की आ रहे सर, बड़े बड़े आइडल्स लेके जाते हैं उन लोग, फिर उधर कुछ हुआ है तो पता नहीं देखो। इतना बड़ा मलकाजगिरी कारपोरेशन है मलकायरी जोनल ऑफिस है मलकायर कारपोरेशन है मलकायर पुलिस कमिश्नरेट है हम सब खुश थे लेकिन मलकाजगिरी का कमिश्नर इधर इतना बड़ा फेस्टिवल आता है बोनाल में नहीं आया क्यों फोन फेस्टिवल आना चाहिए ना आप बोलिए हाँ किधर है ना कहते कनबल्ले मारे मिस्टर इंडिया क्लासेस है हाँ ये तो आते हमारा सारे अपना अपना घर के लोग है पूरे ठीक है हम इनसे कोई आपसे कोई शिकायत नहीं है हमको काम से शिकायत है ఈవెన్ ఆల్సో లైక్ చెరువులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి సార్ ఇవాళ వాళ్ళు ఒక పక్కన ఏదో తీస్తున్నట్టు తీస్తారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ద వే ఎట్ ఆల్ అండ్ దట్ ఎఫ్టీసీ మెషిన్ ఇస్ సచ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ దట్ కెనాట్ రిమూవ్ ద ఇది ఆ గుర్రపు డెక్క తీయలేదు అసలు అది తీస్తుంటుంది అండ్ ఎస్పెషల్లీ బండ చెరువులో అయితే కిందంతా రాళ్ళు ఉంటాయి ఆ మెషిన్ పని చేయదు అండ్ మనుషులనేమో వెళ్ళొద్దంట నిజమే ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ పీపుల్ టు గో అండ్ పుల్ దోస్ థింగ్స్ అసలు ఇట్లా దే షుడ్ బి సమ్ వే హౌ యూ విల్ గెట్ దట్ రిమూవ్ దోమలు అసలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సార్ వర్షాలు ఒక్క వర్షం పడితే చాలు దోమలు స్టార్ట్ అయినాయి असल ये डिपार्टमेंट पर जैसे दीपाल वीधि दीपाल स्ट्रीट लाइट्स नए काम कर रहे हैं प्रॉपर्टी टैक्स बढ़ गए हैं सैनिटेशन काम नहीं हो रहा है आप कौन सा काम अपना कॉर्पोरेशन से एक काम ढंग से क्या हो रहा है एक बार बता दीजिए बस हम चले जाएंगे ఇంకొకటి సార్ రోడ్ వేసినప్పుడు ఆ డ్రైనేజీల దగ్గర ఉట్టి ఇటుకలు పెడతారు అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ అన్ని కూలిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూలిపోతుంది అంతే ఈవెన్ అంటే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా ఉంటాయి రోడ్ వేసినప్పుడు అవి కూడా అంతే హైట్ లేపుతారు ఉట్టి దే జస్ట్ పుట్ ద బ్రిక్స్ దే వోంట్ ప్లాస్టర్ దే వోంట్ ద కాంట్రాక్టర్స్ వర్క్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ప్యాచ్ వర్క్ చేశారు సార్ మొన్న ఒక్క వర్షానికి మళ్ళీ గుంతలు అయిపోయినాయి సార్ అట్లాగా సార్ 13వ తారీఖులో అయ్యా ఉత్తమ్ నగర్ రోడ్డు మీకు తెలిసిందే శాంక్షన్ కార్పొరేటర్ బడ్జెట్లో 2 కోట్ల నుంచి మీకు ద కన్వర్షన్ బీటీ మీరు బీటీ రావట్లేదంటే బీటీ కన్వర్షన్ చేద్దాం ఓకే అని సీసీ అన్నారు టెండర్ కూడా అయింది అన్నారు మళ్ళీ వర్షంలో అంటే ఒక ట్రాఫిక్ డైవర్షన్ లేదు అంటే సరే అప్పుడు కూడా పండగ అన్నారు ఓకే ట్రాఫిక్ డైవర్షన్ ఓకే గుంతలు పూడ్చమన్నారు తారు కూడా నేనే పోయి చేసిన కదా ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు ఎందుకు నిర్లక్ష్యం ఎవరు పర్మిషన్ నేను ట్రాఫిక్ సీతో మాట్లాడినా సార్ ఆయన చేసేవాడు నేను అక్కడ కూర్చుంటారు అండి ఇప్పుడు స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు ట్రాఫిక్ సీఏ చెప్తున్నారు నేను చెప్పినా సార్ వాళ్ళే చేయట్లేదు ట్రాఫిక్ సీఏ అంటున్నాడు నేను చెప్పినా చేసుకోమన్నాను వాళ్ళు చేసుకోవచ్చు సార్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అని సీఏ నిన్న మీరు వారిపైన మీరిపైన చేసి తప్పించుకుంటున్నారు తప్ప ఏది ముందుకు పోవట్లేదు సార్ వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు లేదా మీరు మా ఎంబడి రండి ఒకసారి పరిస్థితి చూడండి జోనల్ కమిషనర్ గారు మొన్న కూడా అట్లా అని చెప్పారు సార్ మొన్న కూడా రేపే అని చెప్పారు రేపు టుమారో నెవర్ కమ్స్ టుమారో నెవర్ కమ్ ఉన్నా మీరు ఉన్నారు కదా చెప్పండి ఎప్పుడేమన్నారు ఇటేనా నేను మాట్లాడతాను కాదే నువ్వు మొన్ననే చేసుకోమన్నావు కదా అన్న నేను శ్రవణ్ మాట్లాడుతున్నా అన్న
మొన్న చేసుకోవచ్చు అన్న కరెక్టే గానీ మీరు అదంతా ఈజీ కాదన్నా ఇదంతా కాదు అన్నంత ఈజీ కాదు కరెక్టే. మీకు ఎప్పుడు పండగ ముందు చెప్పిన తర్వాత మీరు ట్రాఫిక్ డైవర్షన్ ఇస్తా అంటే ఆగినాము. ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయాలంటే నోటిఫికేషన్ రావాలి, ఆర్టిస్ట్ వాళ్ళకి అన్నది ఉత్తమ్ నగర్ లో అవసరమే లేదన్నా. మీరు రండి, నేను అధికారులకు చూపించిన కోట్లేస్తే నేను పార్టీ అవుతా. నేను అట్లా చాలా అయినా నన్ను చేసిర్రు, నీకేం తెలుసు. ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్ పైన జాగ కాపాడితే నన్ను పార్టీ చేసి నన్ను రంగనాథ్ గారిని మున్సిపల్ కమిషన్ పెట్టి లేదన్నా లే అన్న ఇవన్నీ కాదన్న. మీరు దయచేసి ఇంకా మేము ఇక్కడ ధర్నాలు ఉన్నాము, మేము ఖచ్చితంగా ఆగేది లేదు. ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తా అంటే చేయండి, లేకపోతే మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. పేపర్ ఇవ్వండి అన్న, ఎందుకు ఇస్తలేదు? ఎప్పుడో 10 రోజుల క్రితమే చెప్పిగా ఇస్తాను. అదే ఎందుకు ఇలా 2 రోజులు అంటున్నా. అరే అవు మరి ఇయ్యాగా, నా పబ్లిక్ పడుతుర్రు, కాలు చేతులు ఇడుతుర్రు, హాస్పిటల్లో పోతున్నారు. మరి పబ్లిక్ సేఫ్టీ కానీ ఇంపార్టెంట్ కాదుగా. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే చేయండి సార్, లేదు అంటే నేను పోయేది లేదు, ఇన్నే అనుకోవడమే. అన్న దుప్పటి ఉందిగా మన ఇంట్లో, మీరు రండి సార్. एक बार दिखा आप प्रैक्टिकल में देखिए क्या प्रॉब्लम है. आप एक बार आइए प्लीज एक बार आके देखिए. मैं చూసిన తర్వాత మీరు ఎట్లా మీరు చూస్తున్నారు ఏం సార్ 1 year ఫర్ లేయింగ్ 1 road will it take 1 year? Sir, we have done more than 80 crores. సార్ సీసీ కన్వర్షన్ మాట్లాడి 2 రోజులు అయింది సార్, మనం మాట్లాడి కూడా 6 నెలలు అయింది. నా సార్ అక్కడ పడుతున్నారు, అక్కడ పోయి మీరు ఏమన్నారు, అప్పటి వరకు అన్నా మీరు మట్టేసి పూడుస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా లేదు. డస్ట్ కూడా లేదు. ఆర్కెనగర్ బ్రిడ్జ్ కింద మనం అన్ని పైసలు పెట్టి నాలా బ్యూటిఫుల్ గా చేసినాం. ఒక చిన్న నిర్లక్ష్యం బ్రిడ్జ్ కింద చేయబట్టి ఈ రోజు డబల్ పని, లాస్ ఆఫ్ రెవెన్యూ ఎవరు భరించాలి? ప్రజల సొమ్ము కదా. ఆ రోజే మనం కరెక్ట్ గా లే చేస్తే మనం ట్రాఫిక్ డైవర్షన్ తీసుకున్నాం, అంత పెద్ద ఆపినం, అంత పెద్ద నాలా కట్టినాం, మొత్తం రోడ్డు జరిపి కట్టినాం. అవునా కదా? మరి మీరు నేను నిలబడి బాజాత్త నాలా ఇల్లు కూల కొట్టించి మరి నాలా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయించిన, ఎవరు భయపెట్టకుండా నిలబడి చేయించిన, అవునా? చెట్టు తీపించిన. మరి మీకు అక్కడ ఆ చిన్న రోడ్డు వేయడానికి ఏమొచ్చింది సమస్య చెప్పండి నాకు. ఏం సమస్య వచ్చింది చెప్పండి నాకు రోడ్ వేయడానికి. ఇంకోటి సినీ పోలీస్ దగ్గర ఒకసారి చూడండి, సినీ పోలీస్ దగ్గర అన్ఈవెన్ రోడ్ కింద పడిపోతున్నారు. ఆడ నేను పోయి సిమెంట్ వేస్తాను మీరు అనుకున్నా. యాక్చువల్లీ సరే అనుకోకుండా మా ఆశా వర్కర్ల వల్ల ఇట్లా రావాల్సి వచ్చింది, కానీ నాకు సిమెంట్ వేద్దాం అనుకున్నా. అక్కడికి పోయి నేనే లేదు సార్, మీరు ఈరోజు మీరు రావాలి. కాదు, మీరు కనీసం వచ్చి చూడడానికి ఏమి ఇబ్బంది. ఇప్పుడు రండి ఇప్పుడు. లేదు సార్, మీరు ఇది మేమందరం కూడా ప్రజలమే సార్, మేమందరం కూడా ప్రజలమే. లాక్ గారు ఇక్కడే ఉన్నారు కదా, నేను ఎంత కోఆపరేట్ చేసిన 13th అంటే ఇది న్యాయమా? మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా, మీరు చెప్పండి. ఈజ్ ఇట్ రైట్? అనే జనాలు హడలు ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్న కష్టం, ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్న కష్టం, ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకోవాలన్న కష్టం, లేకపోతే ఇంకేదైనా స్ట్రీట్ లైట్లు కడగాలన్న కష్టం, రోడ్ల పైన చెత్త ఉందని చెప్పాలన్న భయం. ఇట్లయితే మనం ఏం చేస్తాం? అందుకే వస్తే తెలుస్తుంది, మీరు వస్తే ప్రాబ్లం తెలుస్తుంది. ఆర్మీ ఏరియాలో మనమే చేస్తున్నాం ఆ చెత్త. సో ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ దట్ రిమూవ్? మన ఏరియాకి ఎంట్రన్స్ లోనే అంత సీరియస్లీ మా కర్మ ఏంటంటే కార్పొరేషన్ కాగానే మాకు అన్ని ఎవరు ఎక్స్పీరియన్స్ లేనటువంటి అధికారులను తీసుకొచ్చి పెట్టేసారు, ఏమాత్రం అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి చేంజెస్. అసలు ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే. అండ్ కొత్త అక్కడ మౌలాలి కమిషనర్ డీసీని జస్ట్ రిటైర్ అయ్యే ముందు ఆయన వేసేసి ఇప్పుడు ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు మేము చెబితే వినరు, మీరు సొంతంగా చేయరు. ఎట్లా మరి చెప్పండి? మన జాగాని తీసుకెళ్లి హాస్పిటల్లో పోనీ కరెక్ట్ కడుతున్నారా? హాస్పిటల్లో మేము జాగా ఇచ్చి మా ప్రజలు ఇచ్చింది, ఇక్కడ మా కాలనీ వాళ్ళు ఇచ్చింది జాగా. దీన్ని తీసుకెళ్ళి దాని అడ్డగోలు కన్స్ట్రక్షన్, దాకా ట్రాఫిక్ ఇక్కడ ఏ విధంగా పోతుంది రేపు పొద్దున, మరి రోగులు పెరిగిన తర్వాత ఏ విధంగా పార్కింగ్ మేనేజ్ చేద్దాం, ఈ ఆలోచన ఏం లేదా?
ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఐడియా లేదు, పార్క్ మన జాగాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం తెలియదు. మన జాగాల్ని ఎవరికి పడతాడు రెంట్లు ఇచ్చేసుకొని కిరాయిలు తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం సార్? ఇట్ ఈస్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు ద కార్పొరేషన్. వాట్ ఆర్ యూ డూయింగ్? వీఆర్ నాట్ యాక్టింగ్ ఎనీథింగ్. आप भाई नहीं सर, आप आइए, आप बोल रहे हैं, आप तुरंत शुरू कर रहे हैं. आप एक बार आइए. రండి. गीगड़ बनाना जैसा आप क्या करें सर? वो कल बोला ट्रैफिक डाइवर्शन देता है, ठीक है, आप एक बार आइए. वो गुंदल पूछने का काम है ना सर, वो सीमेंट दीजिए, हम ही करेंगे, खुद आपका सामने करेंगे. कोई लेबर का चार्ज भी नहीं लगेगा, हम खुद करेंगे हमारे हाथ से. आप एक बार आइए बस. हल से आज थोड़ा सा आज मुहूर्त अच्छा है, आज शुरू करेंगे काम. मुहूर्त अच्छा है सर, सीरियसली. हमें पंडित खुद नागुला पंचमी है साहब, आज अच्छा दिन है, नागुला पंचमी है. मैं खुद पंडित बोल रहा हूँ. अच्छा आप एक बार आइए प्लीज సార్. ఇట్లా చాలా రేపులైనా సార్, రేపులైనా మర్డర్ అయినా వద్దు, ఇంకా చాలా వద్దు. తీసుకోవడం సార్ ఇప్పుడు కన్వర్జెన్స్. ఐ డోంట్ థింక్ సో. నోబడీ ఈస్ టేకింగ్ అప్ ఇష్యూస్ ఇన్ ద కన్వర్జెన్స్. చూస్తున్నారు ఎవరైనా? ఆ కరెంట్ ఉంది అట్లనే ఉంటుంది, వాటర్ వర్క్స్ ఉంది అట్లనే ఉంటుంది. మనం కన్వర్జెన్స్లో వచ్చి ఛాయ్ చేసి సమోసా తాగి వెళ్ళిపోతాం అంతే. मैंने फर्स्ट दिन में कर्वेचर ज्यादा है. मैं आपको इनको बताया, एक्चुअली उनको लेके जाके बताया. There is so much of width actually, and vehicles can pass from the other side. आधा करके भी डाल सकते हैं आप. ट्रैफिक से क्या मतलब है उसके लिए? वो खाली एक बहाना बना के बैठे ट्रैफिक लेकर నేను చూపిస్తాను. సిమెంట్ ఏంటి పోనీ. మూడు కార్పొరేషన్ ఇక్కడ ఒక దగ్గర బీటీ లేదు, పక్కన రెండు కార్పొరేషన్ బీటీ వస్తుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే అమెరికా, ఇక్కడ కొట్లాడేది బీటీ రాదు. ఇది ఒక కొత్త నాటకం వచ్చేస్తుంది. మల్కాయిర్ కార్పొరేషన్ అంటే చులకనైపోయింది సార్. గ్రేటర్ హైదరాబాద్ నుంచి గ్రేటర్ మల్కాయిర్ చేయడానికి కూడా మీకు చేతులు వస్తలేవు. గ్రేటర్ మల్కాజ్గిరి అనడానికి కూడా చేతులు రావట్లేదు. గ్రేటర్ మల్కాయిర్ అనొచ్చుగా. హైదరాబాద్ కి మీకు పేగుబంధం తెంచేసిన మీరు హైదరాబాద్ లో కాదు ఊరోళ్ళు రాబోయ్ అంటున్నారు. మీకు కార్పొరేషన్ సంబంధం లేదంటున్నారు అంటున్నారు. మల్కాజ్గిరి ఎంత లేట్ బ్యాక్ అంటే అంత లేట్ బ్యాక్ ఎవ్రీథింగ్. మరి క్రియేటర్ చేయాలి. ఇంత పెద్ద పాపులేషన్, ఇంత రెవెన్యూ ఉంది, ఇంతమంది విఐపీస్ ఉన్నారు. లక్ష్మణ్ గారి నాయకత్వం, లక్ష్మణ్ గారు రావాలి, లక్ష్మణ్ గారు రావాలి, వర్ధిల్లాలి. లక్ష్మణ్ గారి నాయకత్వం, లక్ష్మణ్ గారి నాయకత్వం, లక్ష్మణ్ గారి నాయకత్వం. రండి రండి, एक बार उधर जाएंगे, ठीक है. आप रहिए, आप रहिए, इनको भिजाइए, हमारा सामने शुरू करवा दीजिए, हम चले जाएंगे. ठीक है, इनको भिजाइए साथ में. ई साहब आए तो बहुत बढ़िया है, वो वहाँ पे रहते हैं, उनका घर का इलाका है, उनका स्वराज्य है वो. हाँ वो सी साहब भी वहाँ पे रहते हैं, सी साहब भी वहाँ पे रहते हैं, ई साहब भी वहाँ पे रहते हैं, डी साहब भी, डी मैडम भी वहाँ पे रहते हैं. क्या करेंगे सर? भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी జిందాబాద్. ఇప్పుడు చేస్తాను, తీసుకో స్టార్ట్ చేపిద్దాం సార్. మీరు దయచేసి వస్తే స్టార్ట్ చేసుకుని మేము వెళ్ళిపోతాం. మాకేమొద్దు సార్. అవర్ डिमांड इज वेरी जेन्युइन सर. वी ओनली वांट द सिविक एक्टिविटी टू बी टेकन प्लेस. आप आके शुरू करवा दीजिए, हम चले जाएंगे. हमारे को बहुत, हम भी बहुत काम है, बाल बच्चे है, हमारे को भी काम करना है सर. అదే సభ అన్ని